అంటే వారి యొక్క అంతేవాసులు అని. మనమందరం కూడా మునిగనులే. ఎందుకు అంటే మన గోత్రం మీదే ముని ఉంటారు. శ్రీవత్స గోత్రము అంటే శ్రీవత్స మహర్షి వారి యొక్క అంతేవాసులం మనమంతా. అనునాయులు అని అంటారు. వాళ్ళ అడుగు జాడల్లో నడిచేవారము అని. అలా మన గోత్ర ఋషి ఎవరైతే ఉన్నారో అలా వీళ్ళందరి చేత, అంటే ఇక్కడ వచ్చే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడి చేత పూజింపబడుతున్న మోక్షప్రదాయిని, మోక్షం అనే మహత్తరమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగల, మోక్షము అంటే ఒక్కసారి దొరికింది అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు, అది మోక్షము అనేదానికి. వేదాంతాలు చదివిన, నిత్య యజ్ఞయాగాది క్రతువులు చేసిన, దాన ధర్మాదులు ఎన్ని చేసినా, ఈశ్వర నామస్మరణ, దైవనామస్మరణ, హరినామస్మరణ అనేది వదిలిపెట్టకుండా ఉంటేనే మోక్షానికి మార్గం సులభం అవుతుంది. అది కూడా మార్గమే. కానీ అదే మోక్షమూలం గురోః కృప అని ఒక శ్లోకం ఉంది. ఇదివరకు గురువు గురించి చెప్పుకున్నాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప అని. ధ్యానించడానికి గురువు అనే ఒక నామస్మరణ, గురువు అనే దర్శనం ఉంటే గురువుని స్మరించుకుని ఏ మంత్రాన్నైనా అనుష్ఠించవచ్చు. అది గురుస్మరణ. చంద్రశేఖర భారతీ తీర్థ మహాస్వాములు వారని శృంగేరిలో ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక తపస్వి అయిన బ్రాహ్మణుడు, నాకు చాలా రకాల ఉపదేశములు ఉన్నాయి, కానీ ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవత యొక్క ధ్యాన శ్లోకం చదువుతున్నప్పుడు ఆ అమ్మవారిని ఊహించుకోవాలి అని ఉంది కదా, అది నేను భావించడానికి ఎంత ప్రయత్నించినా ఇబ్బందిగా ఉంది, ఏదో ఒక కారణం చేత ఆటంకాలు వస్తూ ఉన్నాయి అని అంటారంట. అంటే ఉదాహరణకి లలితా సహస్రనామం చేయాలి అంటే అంతకుముందు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం అని ధ్యాన శ్లోకం. అరుణాం కరుణాతరంగితాక్షీం అంటే సూర్య ఉదయంలో ఉండే అరుణ కాంతి ఎలా అయితే ఉంటుందో అలా ప్రజ్వలితున్నా అని అమ్మవారు. ఇలా ఆ శ్లోకం యొక్క ధ్యాన శ్లోకంలో ఎలా అయితే వర్ణింపబడి ఉందో అటువంటి వర్ణని భావన చేస్తూ ఊహించుకుని అమ్మవారిని కళ్ళు మూసుకుని దర్శనం చేసుకున్న తర్వాతే లలితా సహస్రనామ పారాయణం మొదలెట్టాలి. అలా ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకం చేసేటప్పుడు ఆ మంత్ర సాధన చేసే సాధకుడు ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడినట్టుగా ఆ దేవతను ఊహించాలి. అలా నాకు ఊహించుకోవడం కుదరట్లేదు, చాలా రకాల ఉపదేశాలు ఉన్నాయి, అన్ని రకాల ధ్యాన శ్లోకాలు చేసేటప్పుడు అంటే అప్పుడు ఆయన